మనకు మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. జేబులో జరని పైసలుండి పబ్లిసిటీ చేసుకున్నట్టు తెలిస్తే చాలు. చేయని పనిని కూడా చేసినట్టు చూపించచ్చు. రోడ్ వేయకుండా వేసినట్టు నమ్మియచ్చు. దాన ధర్మాలు చేయకుండా చేసినట్టు గ్రాఫిక్స్ చేయించుకోవచ్చు. ఇక మనకు టీవీ ఛానల్ ఓ పేపర్ కూడా ఉన్నదనుకోండి, ఇసొంటి దునియా చేయొచ్చు. సరే చేద్దాం కానీ ఈ ముచ్చట్లన్నీ మాకెందుకు చెప్తున్నావు అని చూస్తున్నారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్ సార్ ఉన్నాడు కదా, ఆయన గురించే ఈ వార్త. తుపాకీ రాముడు షెర్ల బియ్యం పోసి తూముల మంట పెట్టినని చెప్పుకున్నట్టే సార్ కూడా మస్తు మాటలు చెప్పిండు. మునుగోడులా మందు సీసా కనబడనియా, అసలు దుకాణాల కాకుండా బయట ఎవ్వలను మందు అమ్మనియనని ఓట్లప్పుడే చెప్పిండు. ఓట్లైపోయిన 10 రోజులకే మునుగోడులా బెల్ట్ షాపులన్నీ బంద్ పెట్టేసిన. చూద్దామంటే మందు దొరకలేదని అలా కాంగ్రెస్ పార్టీ టీవీలో వార్తలు రాయించుకున్నాడు. రాష్ట్రంలో మందు దొరకని నియోజకవర్గం మునుగోడు ఒకటే. కోటర్ సీసా కాదు, సుక్క కూడా మందు దొరకలేదని మస్తుగా వార్తలు చెప్పించుకున్నాడు. మందు తాగబుద్దైతే వైన్స్ కో బారుకో పోవాలి గాని సందుల సరుకుందని, గల్లీలో మాలుండదని మాలేసుగా రాతలు రాయించుకున్నాడు. కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడుండ్రి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, తీసుకున్నాను పోలీస్ స్టేషన్ పెట్టి నేను తాగబట్టి చంపుతాను, నన్ను బెదిరిస్తుంది సార్. నిన్న మొన్న ఒట్టి కొడుతుంది, అన్ని గీతలు అన్ని ఇవన్నీ అదే సార్. నేను మహిళా సంఘం చేసేదాన్ని, నేను నన్నే కొడతాను సార్. నేను ఎవరు చెప్పుకోవాలి అర్థమైతే ఈయనరా ఈ అక్క గోస. ఇంటైన బెల్ట్ షాప్ లకు పోయి కడుపు నిండా తాగొచ్చి ఈ పంత వల్ల కొట్టినట. చేతుల మీదకి వెళ్ళి కొడితే గాజులు పలిగిపోయి చేతులకు కుచ్చుకపోయినాయని చూపిస్తున్నది అక్క. మా తాన బెల్ట్ షాప్లే లేవని వార్తలు వేయించుకున్న ఎమ్మెల్యే రాజగోపాలన్ సార్కే చెప్పుకున్నది. మందిలో ఈ ముచ్చట తీసే వరకు సారు ముఖం పీరికడైంది. ఇన్ని దినాలు చెప్పుకున్న మాటలన్నీ గంగల కలిసినాయి. చూడండి సారు ఏం చెప్తున్నాడో. నేను మళ్ళా రెండోసారి మన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయమని ఏసీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి నేను రెగ్యులర్గా వారానికి ఒకసారి మాట్లాడుతున్నా. నా తరఫు నుంచి నేను చేయాల్సింది చేస్తున్నా. మీరు మహిళలందరూ అనుకుంటే అది సాధ్యమవుతుంది. అది ముచ్చట. నిన్నటిదాకనేమో అసలు బెల్ట్ షాప్లే లేవని డప్పు సాటింపేసుకున్నాడు. ఇవాళ చూడండి ఎట్లా మాట మార్చిండో. అప్పట్లో 18,000 కోట్ల కాంట్రాక్ట్ ముచ్చట బయట పెట్టుకున్నట్టే ఇప్పుడు బెల్ట్ షాప్ల ముచ్చట కూడా బయట పెట్టుకున్నాడు సారు. కానీ పాపం పైసలు పెట్టి చేసుకున్న పబ్లిసిటీ అంతా ఊటిదే అయిపోయింది. రేవంత్ సారు లెక్కనే దొరికిపోయిండు. ఈ సారనన్నా దొరకకుండా జనంత మంచిగా ప్లానింగ్ చేయండి సారు.